లేదన్నా, సిరి ఆడ చాలా సంతోషంగా ఉండదని నేనెంత చెప్పినా నమ్మట్లేదు సిరి. ఈ అనుమానం నాన్నకొచ్చిందా లేకపోతే నీకొచ్చిందా అత్త? మీ నాన్న ఆ మాట పదే పదే అంటా ఉంటే యాడ్నో నాకు కూడా చిన్న అనుమానంగా ఉండాదే. అట్టాని నీ మాట మీద నమ్మకం లేక కాదు. సిరి సంజులు కలిసి లేరని, సిరి మన ఇంట్లో బాగా సఫర్ అవుతుందని ఇంద్రానికి డౌట్ వచ్చిందాంటీ. అలాంటిదేమీ లేదని సిరి మాక్సిమం కవర్ చేసింది. అయినా ఇంద్రాని డౌట్ పోలేదు. అందుకే సంజుని తీసుకుని గుడికొస్తేనే మీరిద్దరు సంతోషంగా ఉన్నారని నమ్ముతాను. లేదంటే నువ్వక్కడ బాధపడుతున్నావని, వాళ్ళు నిన్ను కష్టపెడుతున్నారని తెలిస్తే నిన్ను అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకొస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. సిరి సంజుని అత్తింటిని వదిలి వెళ్ళలేదుగా. అందుకే బావని టెంపుల్కి తీసుకెళ్లాలని నీళ్ళ ద్వారా ట్రై చేస్తుంది. ఇప్పుడు సంజయ్ సిరిని ఇంద్రాని గుళ్ళో చూస్తే ఏం జరుగుతుంది సింధు? ఏం జరుగుతుంది? కలిసి టెంపుల్కి వచ్చారు కాబట్టి బావా సిరి ఇక్కడ హ్యాపీగా ఉన్నారని ఇంద్రాని ఫీల్ అవుతుంది. దాంతో సిరి గురించి ఆలోచించడం మర్చిపోతుంది. ఇక సిరి మన మీద రెచ్చిపోతుంది. వైఫ్ గా సంజుతో, కోడలిగా ఈ ఇంట్లో ఫిక్స్ అయిపోతుంది. లేదు, అది కోడలుగా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మా సంజయ్కి భార్య అయినా ఈ ఇంటి కోడలైనా నువ్వే కావాలి సింధు. నేను కావాలి అంటే బావ సిరితో టెంపుల్కి వెళ్ళకూడదంటే వాడు దాంతో వెళ్లకుండా నేను ఆపుతాను. అప్పుడా ఇంద్రాణి మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని వాళ్ళింటికి తీసుకెళ్లిపోతుంది. దాంతో పేడ విరగడైపోతుంది. ఇప్పుడే వెళ్లి సంజయ్తో మాట్లాడతాను. ఆంటీ 1 మినిట్. ఏంటి సింధు? బావ గుడికి వెళ్ళాలి. నీకేమైనా మతిపోయిందా సింధు? వెళితే ఇద్దరు ఆనందంగా ఉన్నారని ఆ ఇంద్రాణి నమ్ముతుంది కదా. అలా జరగకూడదని నువ్వే చెప్పావు. చెప్పానంటీ, కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. బావ టెంపుల్కి వెళ్లాల్సిందే. ఏమైంది సింధు నీకు? నాకేం కాలేదంటీ. ఐఎమ్ ఆల్వేస్ రైట్. సిరే డేంజర్లో పడబోతుంది. ఏంటి నువ్వనేది? సిరిని దెబ్బ కొట్టే టైం వచ్చింది అంటున్నాను. కాస్త అర్థం అయ్యేలా చెప్పు. బావ గుడికి వెళ్ళాలంటీ, కానీ సిరితో కాదు, నాతో. వెళితే మా ఇద్దరిని ఇంద్రాణి చూస్తుంది. చూస్తే సిరి ఇక్కడ హ్యాపీగా లేదని, బావ సిరితో కలిసి లేడని తెలిస్తేనే తట్టుకోలేని ఇంద్రాణి బావ నాతో కలిసి ఉండడం చూస్తే నేను బావ ఒక్కటయ్యామని తెలిస్తే త్వరలో మా ఇద్దరికి పెళ్లి జరగబోతోంది. అందుకే టెంపుల్కొచ్చి కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ చేత అర్చన చేయిస్తున్నామని మీరు ఇంద్రానికి చెప్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సిరిని మనింటి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఇక చచ్చిన సిరిని మనింటికి పంపించదు. అప్పుడు ఏ అడ్డంకులు లేకుండా మీ పెళ్లి జరిగిపోతుంది. యు ఆర్ రైట్ ఆంటీ. మంచి ఆలోచన చేసావు సింధు. ఇన్నాళ్ళు దాని ఇంట్లోంచి ఎలా బయటికి గెంటేయాలా అని తెగ తంటాలు పడ్డాను. మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళ అత్తే దాన్ని లాక్కెడుతుంది. ఆయన చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊళ్ళోనే ఇంద్రాణిని పెట్టుకుని ఇన్ని రోజులు మనకెందుకు ఆలోచన రాలేదు? ఇప్పటికైనా నీకు ఆలోచన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సింధు. నా కోడలు అనిపించావు. ఆంటీ, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. అందుకు మీరు ఒక పని చేయాలి. చెప్పు సింధు. సిరి అనే పేడ పోతుందిగా. ఈ ఆనందంలో ఏమైనా చేస్తాను. బావకి మీరే ఎలాగోలా నచ్చి చెప్పి నాతో పాటు టెంపుల్కొచ్చేలా చేయాలి. మీరిద్దరే నా గుడికి వెళ్లేది? నేను అవసరం లేదా? ఇంద్రానికి చెప్పాలి కదా. అయ్యో సారీ ఆంటీ, మర్చిపోయాను. సాయంత్రం మన ముగ్గురం కలిసి గుడికి వెళ్తున్నాం. సంజయ్ గుడికి వచ్చేలా ఒప్పించే బాధ్యత నాది. ఇన్నాళ్ళు మనల్ని ఆడుకున్న సిరితో ఇక మనం ఆడుకోబోతున్నామంటే ఈ అత్తా కోడలు కలిస్తే ఆ సిరి పని చిత్తే సింధు.
రేపు కలుద్దాంలే మనం. అన్నా గుడికి పోవాలని చెప్పినా కదా, ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉండవింది. సిరి సంజయ్ని రమ్మని చెప్పినాం కదా. సరే నేను మళ్ళీ చేస్తా. గుర్తుందమ్మా, నేను 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తా. ఉమాదేవి వస్తుండా. కాస్త కాఫీ పట్రా. ఎలాగోలా నువ్వే ఈ గండ నుంచి బయటపడేయాలి. ఇల్లు గుడికి బయలుదేరుతా ఉండారు. ఎట్టా ఆపాలనో తెలియట్లేదు. ఇన్నాళ్ళు అత్తను మార్చుకోనీకి నా బిడ్డ కష్టపడినది. ఇప్పుడు భర్తను మార్చుకోనీకి ఆడ పోరాటం చేస్తా ఉండేది. ఇట్లాంటి సమయంలో ఆడ సిరి బాధపడతాండదని, ఆడ సరిగ్గా చూడటం లేదని ఇంద్రానికి తెలిస్తే నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. గుడికి వెళ్ళొద్దు అని చెప్తే ఇంద్రానికి ఇంకా అనుమానం పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇలా నెట్ట ఆపాలా? భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు. ఈ గండం నుంచి నా బిడ్డ బయటపడే అవకాశం చూపించు. ఏమ్మా వెళ్దామా? ఉమాదేవిని కాఫీ తెమ్మని చెప్పిన, తాగేసిపోదామన్నా. ఉమాదేవి కాఫీ అయినాదా? వస్తుండా. త్వరగా పట్రా, నేను చెల్లెలో బయటికి వెళ్ళాలి. తెస్తాండానయ్యా. ఎలాగోలా నువ్వే ఈ గండ నుంచి బయటపడేయాలి. ఏమైనది ఉమాదేవి? చేయి పాలు చేతి మీద పడిపోయినాయి. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. జాగ్రత్తగానే ఉన్నాను. నువ్వు పోయి మందు పట్టరా అన్న. జాగ్రత్తగా ఉంటే ఇట్ట ఎట్టా జరుగుతుంది. చేయి చూడు ఎట్టా కాలిపోయినాదో. అయినా నీ మనసు ఆలోచన ఈడ లేకుండా పోయినాయి. అందుకే ఇట్ట జరిగినది. ఏం ఆలోచిస్తా ఉండవు? ఇంకా నాకేం ఆలోచనలుంటాయి ఇంద్రాణి? నా బిడ్డ సంతోషంగా ఉండాలా, మంచిగా బాగుండాలా తప్ప నేను వేరే ఏం ఆలోచిస్తాను? ఆడసిరి బాగానే ఉండాదిగా, ఇంకా దేని గురించి ఆలోచన? బిడ్డలు బాగున్నా తల్లి ఆలోచనలు ఎప్పుడు బిడ్డల చుట్టూనే తిరుగుతాయి ఇంద్రాణి.
ఏం కాదు ఏం కాదు. అత్త నువ్వే ఎలాగోలా సంచు నొప్పించు. సంజు, ఏంటి పిన్ని? సాయంత్రం మనం గుడికి వెళ్ళాలి. దేనికి పిన్ని? మన ఇంట్లో పరిస్థితులేం బాగుండట్లేదు. ఆ దేవుడికి మొక్కుకుంటేనైనా అన్నీ చక్కబడతాయని. దానికి నేనెందుకు పిన్ని? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి రావచ్చుగా. నీ మనసు కూడా ఏం బాగాలేదు కదా సంజు. నువ్వు కూడా గుడికొస్తే నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటాదని. సారీ పిన్ని, నేను రాలేను. నిన్ను గుడికి తీసుకొస్తానని ఆ దేవుడికి మొక్కుకున్నాను. రాకపోతే దేవుడికి కోపం వస్తాది. నీ మంచి కోసమే సంజు ఇదంతా. కాదనకో. పిన్నిగా నిన్ను ఎప్పుడు ఏది అడగలేదు. ఇప్పుడు అడుగుతా ఉండాను. నా మాట కాదనవనే నమ్మకంతోనే నేను గుడిలో మొక్కుకున్నాను. వచ్చి మొక్కు తీర్చుకో సంజయ్. సరే పిన్ని, వస్తాను. కానీ దేవుడి మీద నమ్మకంతో కాదు, నీ మాట కాదనడం ఇష్టం లేక. థ్యాంక్స్ సంజయ్. సంజయ్, నువ్వు నేను సింధు సాయంత్రం గుడికి వెళ్తున్నాం. నేను రావట్లేదమ్మా. ఏ? పిన్ని ఏదో మొక్కుకుందంట, గుడికి రమ్మంటే వస్తానని చెప్పాను. అడ్డుపుల్ల లేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదేం కుదరదు. నువ్వు మాతోనే రావాలి. పిన్నికి మాట ఇచ్చానమ్మా. నాకు మాటిచ్చావు, నేను చెప్పినట్టు వింటానని. అమ్మ కావాలంటే రేపు వెళ్దాం. కుదరదు. ఇవ్వాళే వెళ్ళాలి. కావాలంటే మీ పిన్నినే రేపెళ్ళమను. అది కాదమ్మా. ఈ కన్న తల్లి కంటే మీ పిన్నే ఎక్కువైపోయిందా నీకు? మాతో వస్తావా రావా? అమ్మా నేను చెప్పేది విను. వినన్రా. నా మాటే నువ్వు వినాలి. మీ నాన్న మీద ఒట్టేశావు. ఇప్పుడు నువ్వు మాతో రాకపోతే ఆయన్ని చంపుకు తిన్నట్టే. అమ్మ ఆపుతావా? ఇప్పుడేంటి, మీతో గుడికి రావాలి అంతేగా? వస్తాను. పిన్ని, ఐఎమ్ సారీ. మనం ఇంకొకసారి వెళ్దాం పిన్ని. అత్త సంజు ఏమన్నాడు? మాట్లాడవేంటత్తా? చెప్పత్తా, వస్తున్నాడా? రాడే. మాతో గుడికొస్తా అన్నాడు. నీలాంబరిలాగా మొక్కు తీర్చుకోవడానికి సంజయ్ని గుడికి తీసుకెళ్లడం లేదు. సింధు సంజయ్లు కాబోయే భార్య భర్తలని మీ అత్తకి చూపించడానికే తీసుకెళ్తున్నాను. సూట్ కేస్ సర్దుకొని సిద్ధంగా ఉండు. మీ అత్త వస్తుంది, నిన్ను పుట్టింటికి తీసుకెళ్తుంది. మా ఇంటికి పట్టిన పీడ ఈ రోజుతో వదిలిపోతుంది.
పద సింధు, మన గుడికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎట్టా ఉండదు ఉమాదేవి? నొప్పి తగ్గినదా? లేదయ్యా, ఇంకా మంట పుడుతూనే ఉండేది. మళ్ళీ మందు రాస్తానుండు, చల్లబడతాది. బాధ పోయిందా? ఎట్టా పోతాదయ్యా, వేడి వేడి పాలు పడినాయి కదా, రేపటి వరకు ఇట్టానే ఉంటాది. అన్నా, మనం బయటికి పోవాలా? యాడికెళ్ళాలింద్రాణి? అది ముఖ్యమైన పనుండాది, మనిషిని కలవాలా. ఏందా ముఖ్యమైన పని? అది నీకు చెప్పేది కాదులేవు మాదేవి. బయలుదేరన్నా, వాళ్ళు ఈ పాటికి ఆడికి వచ్చేసుంటారు. ఆలస్యమైతే వెళ్ళిపోతారు. మందు రాసినవుగా, తగ్గిపోతాదిలే. జాగ్రత్త. అయ్యా, తర్వాత వెళ్ళొచ్చు కదయ్యా. మీరంతా ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. బాధ బాగా ఎక్కువైపోతా ఉంటుంది. ఉమాదేవికి ఎంత బాధ లేకపోతే ఇంతగా అడగదు చెల్లెమ్మా. రేపు వెళ్దాం. అన్నీ తెలిసి అట్టా మాట్లాడతావిందన్నా. నీ ముందే కదా వాళ్ళని అక్కడికి రమ్మన్నాను. రేపంటే వాళ్ళకి కుదురుతాదో లేదో. ఏరే విషయం అయితే నేను అట్టాకే వదిలేసేదాన్ని. కానీ ఇది మన సొంత విషయం కదన్నా. మనం ఇప్పుడు పోకపోతే రేపు మనమే బాధపడాల్సి ఉంటుంది. బయలుదేరు. ఉమాదేవికి ఇట్టా ఉంటే ఎలా రాగలను చెల్లెమ్మా? ఈ పరిస్థితుల్లో తన దగ్గర ఎవరు లేకుండా వెళ్ళటం మంచిది కాదు. సరే అన్నా, నువ్వు ఉమాదేవి కాడనే ఉండు, నేను పోయొస్తా. ఎందుకు ఉమాదేవి కంగారు పడతావు? నేను ఉండగా తగ్గిపోతాదిలే. ఏంటి ఇద్దరు ఇలా దూరం దూరంగా నిలబడ్డారు? ఓహో, సంజయ్కి ఎలాగో దూరం అయిపోతున్నావనా? గుడికెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని ఉంటారు కదా. బాగానే రెడీ అయ్యావులే. నీ అందంతో మా వాడిని ఆకట్టుకొని మాతో గుడికి రానివ్వకుండా నీ చుట్టూ తిప్పుకుందామనుకుంటున్నావా? మీ ప్లాన్స్ మీకుంటే మా ప్లాన్స్ మాకుంటాయి. మా ప్లాన్ ఏంటో చెప్పనా సిరి? సింధు, వాళ్ళకెందుకు చెప్పడం? లేదంటీ, వాళ్ళకి తెలియాలి. తెలిసి టెన్షన్ పడాలి. ఈ ఇన్నాళ్ళు మనల్ని టెన్షన్ పెట్టిందిగా.
బావని మాతో పాటు టెంపుల్ కి తీసుకెళ్తుంది మొక్కు తీర్చుకోవడానికో అర్చన చేయించుకోవడం కోసమో కాదు సిరి. మీ అత్త నీకోసం టెంపుల్ కి వస్తుంది కదా. ఏంటి అలా షాక్ అయ్యావు? ఈ విషయం మాకెలా తెలిసిందా అనా? నువ్వు నీళ్ళతో మాట్లాడ్డా నేను విన్నానులే. నేను బావ పక్క పక్కనే ఉండడం చూస్తుంది. మేము కాబోయే భార్యాభర్తలమని ఆంటీ ఇంద్రాణికి చెప్తుంది. ఆ తర్వాత మీ అత్త రియాక్షన్ ఎలా ఉంటుందో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటా సిరి. ఎవరు సిరి? మా అత్త. చెప్పత్తా. నేను గుడికి బయలుదేరినాను, దారిలో ఉన్నాను. నువ్వు కూడా వస్తా ఉండవుగా? వస్తున్నానత్తా. నీతో పాటు సంజయ్ ఉండాడుగా?